హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అబ్బా మంచి తరుణం మించినా దొరకదు. ఆకలితో ఉన్నవాడికి అన్నా క్యాంటీన్లో అన్నం పెడితే తప్పులేదు. అదే నా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అన్నా క్యాంటీన్లోనే ₹5 భోజనం కక్కుర్తిపడి సెలబ్రేట్ చేయిస్తే ఇది మన కూటమి ప్రభుత్వం యొక్క ఘనకార్యం అన్నమాట. మన కూటమి నాయకులు చేసే గొప్ప గొప్ప పనులు. వాళ్ళు అనుకుంటే అన్నా క్యాంటీన్ 5 స్టార్ హోటల్ అయిపోద్ది. వాళ్ళు అనుకుంటే అన్నా క్యాంటీన్ బర్త్డే పార్టీలు సెలబ్రేట్ చేసుకునే ఫంక్షన్ హాల్ అయిపోతుంది. వాళ్ళు అనుకుంటే ఏమి కాదన్నా, ఏదైనా అవుతుంది. ప్రభుత్వం సొమ్ముతో ప్రైవేట్ అన్నదాన అదే అన్నా క్యాంటీన్ స్పెషాలిటీ. అర్థమైందా? హరే కృష్ణ ట్రస్ట్ నుంచి సంవత్సరానికి 500 కోట్లు ఖర్చు పెట్టి హరే కృష్ణ ట్రస్ట్ నుంచి అన్నదాన క్యాంటీన్స్ కి ఫుడ్ వస్తూ ఉంటది. పేదలు ₹5తో ఫుడ్ తిని హ్యాపీగా ఉండాలనేదే దేశంలో దీనిపైన గొప్పగా చెప్పుకునేటువంటి కాన్సెప్ట్. కానీ టీడీపీ వాళ్ళకి ఎవరికి ఏ మూడ్ వచ్చినా, ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ పార్టీ చేసుకోవాలన్నా అన్నా క్యాంటీన్లో ఉన్నట్టుగా అవి వాళ్ళ గెస్ట్ హౌస్ లా తయారైపోతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. టీడీపీ వాళ్ళ ఫంక్షన్ ఏదైనా, పుట్టినరోజు, పెళ్లి భోజనం, చావు దినం భోజనం ఎక్స్ట్రా అన్ని అన్నా క్యాంటీన్లోనే కానిచ్చేస్తున్నానంటూ ఒక కథనం వచ్చింది. అబ్బో, ఇది చూసినప్పటి నుంచి అబ్బా ఎంత ఎంత మంచి ఆఫర్ అనిపిస్తుంది నాకు. పల్లా పుట్టినరోజు వేడుకలు అన్నా క్యాంటీన్లో అన్నదానం. పుట్టినరోజుకి ఎవడన్నా అన్నదానం చేస్తాడారా? ఏందిరా హెడ్డింగ్ అసలు? పుట్టినరోజుకి అన్నదానం చేసేవాడు అంతకన్నా అడుక్కునేవాడై ఉంటాడు. అన్నం గ్రాండ్ గా పెట్టాలా? పుట్టినరోజు ఫంక్షన్ అంటే ఒక రేంజ్ లో చేసుకోవాలా? చేసుకున్నప్పుడు మూసుకొని ఉండాలా? ₹5 అన్నం కోసం ఆశపడి తన ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరినీ అన్నా క్యాంటీన్కి తరలిస్తే ఎట్ట సార్? పల్లా ఏం సార్? పల్లా శ్రీనివాస్ గారు ఏం సార్ ఇది? విశాఖ న్యూస్ రీడర్. అన్నా క్యాంటీన్లో అన్నదానం ఏదో విచిత్రంగా వినిపిస్తుంది కదూ? అవును, మీరు చదువుతున్నది నిజమే. నేను చదువుతుంది నిజమో కాదో తెలుసుకోవడం నువ్వు చెప్పాలి భయ్యా. ఎందుకంటే అన్నా క్యాంటీన్లో ఫంక్షన్ ఏంది భయ్యా? లేకపోతే ₹5 పెడితే అన్నా క్యాంటీన్లో ఎవరైనా భోజనం చేయొచ్చు. తెలుగుదేశం పార్టీ పెద్ద బ్రాండింగ్ అన్నా క్యాంటీన్. అవును, మాది పెద్ద బ్రాండింగ్ అన్నా క్యాంటీన్లు. తప్పే ఉంది? అన్నా క్యాంటీన్ కోసం ప్రభుత్వం ఏటా అక్షరాల ₹497 కోట్ల ఖర్చు చేస్తుంది. 497 కోట్లేనా? చాలా తక్కువ. ఓకే, వెరీ గుడ్. తక్కువ, చాలా సంవత్సరానికి. అందుకే తక్కువ అన్నా. అంటే అలా వేరే విధంగా కాదు. పేదవాడి ఆకలి తీర్చడం కోసం కేవలం ₹5కే చక్కటి భోజనం పెడుతుంది. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని ప్రభుత్వ లక్ష్యం. అందుకే దీనికోసం హరే కృష్ణ సంస్థకు ఏటా 500 కోట్లు. ఓకే, 500 కోట్లు ఇస్తారు. హ్యాపీగా వాళ్ళు తీసుకొచ్చి వడ్డిస్తారు. అయితే ఇక్కడే పల్లా పుట్టినరోజు అన్నా క్యాంటీన్ లో అన్నదానం. ఇది అన్నా క్యాంటీన్ లో అన్నదానం ఏంది సార్? సిగ్గుందా కొద్దిగా? ఏం సార్ ఇది? ఏంది మీ పదవి ఏంది? పొజిషన్ ఏంది? బతికేంది? ఈ దరిద్రం ఏంది? అన్నా క్యాంటీన్ లో అన్నదానం ఏంది సార్? మరీ దరిద్రంగా. అయితే అన్నా క్యాంటీన్ లో అన్నదానం చేస్తే మనిషికి ₹5తో పోతుంది అనుకున్నారో ఏమో. ఏంది సార్ ఇది? ఇంత దరిద్రం అచ్చిచే. తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఉద్యోగుల సంఘం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జన్మదిన సందర్భంగా అన్నదానం చేయడానికి సిద్ధమయ్యారు. సార్ పల్లా శ్రీనివాస్ సార్, ఏంటి సార్ ఇది? మరీ టూ మచ్ సార్. అన్నదానం ఏంటి సార్? ₹5. తమ నాయకుడు సంతోషం పెట్టడం కోసం పవిత్రమైన అన్నా క్యాంటీన్ ను కాసేపు పార్టీ కార్యాలయంగా మార్చేస్తారు. రంగులేసంగా. మరి పార్టీ కార్యాలయం కాదా? కన్ఫ్యూజ్ అయి ఉంటారు సార్. ఎల్లో కలర్ వేస్తే పార్టీ కార్యాలయం అనుకుని ఉంటారు. పార్టీ కార్యాలయం కాదా? అన్నా క్యాంటీన్ వేరా? తెలుగుదేశం వాళ్ళది కాదా? ఈ కన్ఫ్యూజన్ అందరికి ఉంటుంది పాపం. శ్రీనివాస్ ఫోటో పెట్టి మరి అన్నదానం మొదలు పెట్టారు. అబ్బా సార్, ఫోటో పెట్టారంటగా బాగుంటలే. 200 మందికి పైగా ₹1000 పెట్టుబడితో 200 మందికి పైగా ₹1000 పెట్టుబడి పెట్టారా? మరి ఎక్కువేమో ఒకసారి ఆలోచించుకోవాల్సింది సార్. 200 మందికి ₹1000 పెట్టుబడితో భోజనం పెట్టేంత స్తోమతుందా సార్ పల్లా శ్రీనివాస్ సార్ మీకు? అది అన్నా క్యాంటీన్ లో. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అబ్బా అదిరిపోయింది. ఫోటోలకు ఫోజులు ఇచ్చి ప్రచారం చేసుకున్నారు. ఇది హైలైట్. 200 మందికి ₹1000తో భోజనం పెట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చారనొచ్చాడు. తీరా కిసిక్ అన్నారా సార్? ఐటమ్ సాంగ్ కూడా వేసుకోవాల్సింది సార్ అన్నా క్యాంటీన్ లో. డించికని ఫోటోలకు ఫోజులు ఇచ్చి ప్రచారం చేసుకున్నారు. కేవలం ప్రజల కడుపు నింపుతున్న ఈ ప్రభుత్వ పథకాన్ని రాజకీయ పార్టీ, ప్రైవేటు కార్యక్రమాల కోసం వాడుకోవడానికి తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఉద్యోగుల సంఘాలు నాయకులు ఏ మాత్రం సిగ్గుపడలేదు. సిగ్గా ఏం మాట్లాడుతున్నా? సిగ్గంటే ఏందో మాకు తెలిస్తే కదా. మాకు తెలియదు సిగ్గంటే ఏందో. సిగ్గులేని బతుకులు.
200 మందికి ₹1000 గ్రాండ్ పార్టీ. అద్రిపోయింది బాస్, అద్రిపోయింది. పైగా అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో పల్లా శ్రీనివాస్ పేరు మీద కేక్ కటింగ్. సార్, కేక్ కూడా అన్నా క్యాంటీన్ వాళ్ళు ఇచ్చారా, మీరు కొనుక్కెళ్ళారా? కేక్ కటింగ్ అంటగా ముక్క పెట్టారా, ముక్క. ఈ కేక్ ఎక్కడ ఉంచుకొట్టేశారు సార్? చూసారా, ప్రభుత్వం సొమ్ముతో ప్రైవేట్ అన్నదానం అంటే ఇదే కదా. అవును, మా ఇష్టం, మా దందానే అంత, మా సెటిల్మెంట్లే అంత, మేము ఇలాగే అన్నదానాలు చేస్తాం. ఎవడు అడిగేది? పల్లా శ్రీనివాస్ గారు, మీరిచ్చిన మీ బర్త్డే పార్టీ అద్భుత, అద్దర్భ, మీ ఐడియాలజీ ఎదిరిపోయింది. ₹5 పెట్టి ఒక్కొక్కరికి అన్నం పెట్టి 200 మందికి ₹1000 కానిచ్చారంటే మిమ్మల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్కి మార్చాలేమో సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ మార్చాలి ఇటువంటి పొదపరలు. వెరీ గుడ్ ఐడియా. సో ఇప్పటి నుంచి ప్రతి టీడీపీ నాయకుడు ఎవరైనా కూడా, మీ ఇంట్లో పెళ్ళైనా, ఫంక్షన్ అయినా, తద్దినమైనా, చావైనా, ఇంకేదైనా, చివరికి పెద్ద మనుషుల ఫంక్షన్ అయినా కూడా అన్నా క్యాంటీన్లు అనేవి మనకున్నాయి, మర్చిపోకండి. 1000 మంది వచ్చినా కూడా 2500 ముగించి పడేచ్చు. 2500 members food, కేల్ కథం, దుకాన్ బాన్, దేత్తడి పోషమ్మ గుడి. పల్లా శ్రీనివాసరావు గారు ఇటువంటి కొత్త అధ్యాయానికి తెరతీసి, ఎవరైతే ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఉద్యోగుల సంఘాలు ఉన్నారో వాళ్ళందరికీ 200 మంది కడుపు నిండా ₹5తో భోజనం పెట్టినందుకు మనసారా ఆనందిస్తూ, ఇటువంటి ఫంక్షన్స్ మళ్ళీ జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.